ఇక్కడ మొత్తం కూర్చొని ట్రైనింగ్ లో ఉండే పీపుల్ కానీ యాత్రికులు కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్ లో ఆనందంగా వస్తుంది. తర్వాత వచ్చింది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది అంటే ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్. దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారు? గాలి ద్వారా ఈ జాలీలో పెట్టి మొత్తం తీస్తారు. పక్కకి వస్తుంది సార్. ఇంకొక పక్కన లోపల ఉండేటంతా కూడా వస్తుందా? లోపల ఉండే డస్ట్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్. కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్. పైకి వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం. బుట్టలో వేసి డ్రమ్ లో వేసి తడి చెత్త మొత్తం తీసుకెళ్ళిపోతారు సార్. రోజుకి ఎంత జనరేట్ అవుతుంది? రోజుకి దాదాపు ఒక 20-30 డ్రమ్ములు వస్తుంది సార్. యాత్రికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు, ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్. నార్మల్ టైంలో ఒక 10 డ్రమ్ములు 15 డ్రమ్ములు అలా వస్తుంది. అలాగే ఒక్కోసారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా, వరదల మరిగా వచ్చి సగం కోనేరు లో కూడా పడేటట్టుగా ఉంటుంది సార్. ఫ్లో ఇక్కడ 2-3 ఫ్లో అన్ని వెళ్ళిపోతాయా? అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్. మన లెవెల్ కి పెట్టుకుంటాం సార్. వాటర్ ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు. మంచి పని చేస్తున్నారు, అభినందనలు. మీరే మంచి ఛాంపియన్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.